హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము కాజిపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 4A నుండి 5 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. కాజిపల్లి విలేజ్లో ఉంటుంది. 2 వీలర్ అయితే వెళ్తుంది, 4 వీలర్ అయితే కొద్దిగా చూసుకొని రావాలి. టెంపుల్ చాలా బాగుంటుంది. వెళ్ళే దారిలో ఒక శివాలయం కనిపిస్తుంది, విగ్రహాలు కనిపిస్తాయి. దాన్ని దాటేసుకొని వెళ్తే ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసారు. ఒక టెంపుల్ ఎంట్రన్స్ ఏమో ఒక గుహలాగా ఉంటుంది. కొద్దిగా వంగి వెళ్ళాలి లోపలికి. వెళ్ళిన తర్వాత మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. దాని పక్కనే ఇంకా గుహలాగా కిందికి ఉంటుంది. అక్కడ స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కనిపిస్తుంది. రాతి పైన చాలా బాగుంటుంది. మనం టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ 2 వే ఉంటుంది పైకి వెళ్ళడానికి. మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుండి పక్క నుండి వెళ్తాము. ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ చూసుకొని దర్శనం చేసుకుని ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తాము. ఇది హనుమాన్ టెంపుల్. మనం ఇక్కడ దర్శనం చేసుకుందాం ఫస్ట్. హనుమాన్ టెంపుల్ నుండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. మెట్లు చాలా తక్కువ ఉంటాయి. ఎంట్రన్స్ స్వామివారి టెంపుల్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. లోపల ఎట్ ఏ టైం ఒక 4 to 6 మెంబర్స్ వరకు ఈజీగా కూర్చోవచ్చు. ఇది ఇంకో సైడ్ ఉంది కదా, ఇంకో వైపు నుండి రావడానికి ఇవి మెట్లు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తాము. స్వామివారిని చాలా మంచిగా దర్శించుకున్నాము. స్వామివారి పక్కనే వెలుతురు కనిపిస్తుంది కదా, అక్కడ గుహలాగా ఉంటుంది. కొద్దిగా కిందికి వెళ్తే స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్తాము. అలా రికార్డింగ్కి పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు అయ్యగారు లేరు, అందుకోసం తీయలేకపోయాము. మీరు హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల ఉంటే ఎగ్జిట్ 4 ఎలింగంపల్లి, BHEL ఆ ఏరియాలో ఉంటే ఇది మీకు చాలా దగ్గర. కనీసం ఒకసారైనా దర్శించుకోవాలి. ఇక్కడ శనివారం భక్తులు అన్నప్రసాదం పెడతారు. ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే నెరవేరితే అన్నప్రసాదం పెడతారు. అన్నప్రసాదం మనం తయారు చేసి తీసుకురావచ్చు. లేదంటే అక్కడ పూజారి వాళ్ళకి మనం అమౌంట్ ఇచ్చి, లేదంటే వస్తువులు ఇచ్చి, లేదంటే అమౌంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ప్రిపేర్ చేసి మన తరపున రెడీగా పెడతారు. ఒక శనివారం అయితే ఒక 30 మెంబర్స్ అలా 30-40 మెంబర్స్ అలా వస్తుంటారని చెప్పారు. అక్కడ అయ్యగారిని అడిగితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. ఇప్పటికైతే ఇంతే. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.